నిరసన మరియు పత్రికా సమావేశానికి పిలువగానే విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు మరియు అదేవిధంగా నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మండల కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు, గ్రామ శాఖ అధ్యక్షులకు, యువజన మండల అధ్యక్షులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని ప్రధానంగా ఏర్పాటు చేయడానికి ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే, నిన్నటి రోజున మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గారు మాట్లాడుతూ పిచ్చి పట్టిన కోతిలాగా, కళ్ళు తాగిన కోతిలాగా, నోటికి ఎంత వస్తే అంత ఒక చదువుకున్న వ్యక్తిలాగా కాకుండా ఇష్టం వచ్చిన రీతిలో గౌరవనీయులు, అభివృద్ధి ప్రదాత, దేవాదుల సృష్టికర్త అయిన మా యొక్క కడియం శ్రీహరి గారి మీద అవాకులు చెవాకులు పేలుతూ ఇష్టం వచ్చినట్టు రీతిలో ఏ విధంగా మాట్లాడుతున్నారంటే ఒక అన్నం తినే విధంగా మాట్లాడుతున్నారు. మరి అది నోరో ఇంకేమన్నా ఆయన విజ్ఞతగా వదిలిపెడుతున్నాము. మరి అంతేకాదు ప్రతిసారి కడియం శ్రీహరిని తలవంది ఆయనకు నిద్ర పడతలేదు. నిన్నటి రోజున మాట్లాడుతున్న నోటికాడి బుక్క గుంజుకున్నాడు కడియం శ్రీహరి అని మాట్లాడుతూ ఉన్నారు. నీ నోటికాడి బుక్క నీకు ఇదే మీ కేసీఆర్ గారు స్వయంగా గారు పిలిచి నీకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులు నిలుపుకున్నావు, నీకు ఈ పదవి ఎక్కర్రాదని చెప్పి, నువ్వు దీనికి సమర్థుని కాదని చెప్పి నువ్వు డిప్యూటీ సీఎం నుంచి పీకి వేస్తే అప్పుడు ఎందుకు అడగలేదు, నా నోటికాడి బుక్క గుంజుకున్నావు అని చెప్పి కేసీఆర్ ను వైద్య శాఖ మినిస్టర్ గా ఉన్నప్పుడు అది తీసేసినప్పుడు ఎందుకు అడగలేదు, నీకు రావాల్సిన ఎమ్మెల్యే బీఫాము సమర్థుడైన కడియం శ్రీహరి గారికి ఇచ్చినప్పుడు ఎందుకు అడగలేదు, ఎందుకు మాట్లాడలేదు. ఇవాళ కడియం శ్రీహరి గారు కాంగ్రెస్ పార్టీలోకి రాగానే నీకు జీర్ణించుకోలేకపోతున్నావు. మరి నువ్వు పిసిసి అధ్యక్షులు, ఏఐసిసి అధ్యక్షులు, మినిస్టర్లు ఎంబడి ఢిల్లీ రోడ్లు ఎంబడి తిరిగి నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతా అని చెప్పి నువ్వు తిరిగిన చరిత్ర మర్చిపోయినవా? దేనికోసం అరే అని సంబోధిస్తున్నావు? నువ్వు ఒక విద్యావంతుని, ఒక మేధావుని, ఒక రాజకీయ అపార చాణక్యుడిని పట్టుకొని అరే అని సంబోధించడం ఎంతవరకు సమంజసం? ఇదే నా విఘ్నత ఎంతవరకు సమంజసం అని వేలర్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ప్రశ్నిస్తున్నాం. నీ కార్యక్రమాలు నువ్వు చేసుకుంటా పోతా ఉంటే మేము అనద్దని ఊరుకుంటున్నాం. నువ్వు ఏదో ముగ్గురు పట్టుకొని అటు ముఖాలు కూర్చొని మాట్లాడుకొని మేము ఆడిన కూర్చొని మాట్లాడుకుంటాం అంటే ఇవన్నీ నడవాయి. గతంలో లాగా నీలాగా మా ఎమ్మెల్యే గారు దళిత బంధు కమిషన్లు తీసుకోలే, బీసీ బంధు కమిషన్లు తీసుకోలే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తాను పైసలు తీసుకోలే, కళ్యాణ లక్ష్మికి, ఎల్ఓసీలకు, సీఎంఆర్ఎఫ్ లకు పైసలు తీసుకోలే. నీలాగా దాదాపుగా నీ దగ్గర నుంచి నువ్వే స్వయంగా ఎవరెవరి దగ్గర నుంచి అయితే డబ్బులు తీసుకున్నావు వాళ్ళందరికీ మళ్ళా వాపస్ ఇచ్చింది నువ్వు కాదా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాను. గతంలో కాంగ్రెస్ పార్టీని కాదని నువ్వు పోయినందుకు మొన్న ఇదే శేషన్ గన్పూర్ నియోజకవర్గంలో అంబేద్కర్ గారి పాదాల మీద పడి ఏడ్చిన చరిత్ర మర్చిపోయినావా? కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని కాదని నువ్వు వెళ్ళింది ఇందుకోసమేనా? కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరిని హక్కున చేర్చుకుంటుంది. మరి ఇదే కనుక సత్యమైనట్టు అయ్యేది ఉంటే నీ యొక్క బాపు అనుకునే కేసీఆర్ గారు మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు రాజీనామాలు చేయించలేదు? అప్పుడు ఎక్కడ పోయింది సిగ్గు, శరం, ఇజ్జత్, మానం, మర్యాద? అమ్మకు అబ్బకు పుట్టినోడువేనా అని చెప్పి మాట్లాడుతా ఉన్నావు. మరి నువ్వు ఎవరికి పుట్టినవో ఈ సందర్భంగా చెప్పాలని చెప్పి అడుగుతా ఉన్నాను. మరి అంతేకాదు ప్రతి క్షణం అనునిత్యం ప్రజల కోసం ప్రజాక్షేత్రంలో 24/7 ఇప్పటికీ 73 సంవత్సరాల వ్యవధిలో కూడా ఆహర్నిశలు ప్రజల సంక్షేమం కోసం, ప్రజల క్షేమం కోసం పాటుపడుతున్నటువంటి నాయకుడు మా కడియం శ్రీహరి గారు. అటువంటి నాయకుడిని మరొకసారి కనుక మీరేమన్నా ఎద్దవ చేసినా మాట్లాడినా నాలుకలు చీరేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి మరొకసారి మీ విజ్ఞతకే మేము ఇంకా చేయాలంటే ఏమో చేయొచ్చు, కానీ మా ఎమ్మెల్యే గారు మీకు ఉన్నటువంటి ఎటువంటి విషయాలను కానీ మీరు నేర్చుకోండి, తొందరపడద్దు, ఎవరో ఎగురుతా ఉన్నారని మనం మాట్లాడద్దని చెప్పడం జరిగింది. ఎందుకు రాయన్న సచ్చిన శాప కన్నా 200 రూపాయలకు కొంటా ఉన్నారు. ఆ బతుకు ఎందుకన్నా మనం బతుకుడు ఒక నాయకుని మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది పద్ధతి కాదు. ఏం మాట్లాడుతున్నావు అని తెలుసుకొని మాట్లాడడం అది మన విజ్ఞత, మన సంస్కారం. కాబట్టి మరొకసారి కడియం శ్రీహరి గారి మీద అలాంటి అవాకులు చెవాకులు పేలితే తస్మా జాగ్రత్త అని చెప్పి ఇదే అంబేద్కర్ సెంటర్ నుంచి మేము మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై కాంగ్రెస్.